డాక్టర్ స్వప్న, గైనకాలజిస్ట్, సైకియాట్రీ. తెలుగువారి రతనాల రాయలసీమకు రత్నంలాంటి కోడలై, భాగ్యనగరిలో బతికిన బంగారు బొమ్మై, తల్లి కృష్ణాతీరం, తండ్రి గోదావరి ప్రాంతం, నివాసం విశాఖ సముద్ర తీరమై, అన్ని తెలుగు ప్రాంతాల తియ్యదనాన్ని మాటల నిండా నింపుకొని, కళ్లతోనే ఆదరంగా పేషెంట్స్కి ఆహ్వానం పలికి, అమ్మలా ఆదరించి, తోబుట్టువులా అండ నిలచి, ఎందరో పేషెంట్స్ మనసుల్లో అమ్మలా, అక్కలా, చెల్లిలా, ఓ బిడ్డలా స్థానం సంపాదించుకున్న మహిళా మణిరత్నం, మన వైద్యరత్నం డాక్టర్ స్వప్నగారు. వైద్యరంగంలో స్థిరపడిన వాతావరణంలో పుట్టి, వైద్యరంగంలో ఉన్న కమలాకర్ నాయుడు గారిని భాగస్వామిగా చేసుకుని, వృత్తినే దైవంగా భావించి వైద్యరత్నం అనిపించుకున్నారు డాక్టర్ స్వప్నగారు. 25 తన సర్వీసులో సుమారుగా 20,000 సర్జరీలు చేశారు. డాక్టర్ స్వప్నగారు తన జీవితంలో ఆడతనం ఉట్టిపడే మాతృమూర్తిగా మారినప్పుడే ప్రొఫెషనల్గా కంటే వ్యక్తిగా ఎక్కువ ఆనందాన్ని పొందానని చెప్పారు. పేషెంట్ మనసు తెలుసుకొని, వారి అంతరాంతరాల్లో ఉన్న బాధని, ఆర్తిని, ఆశని కళ్లతోనే చదివి, నమ్ముకొని వచ్చిన పేషెంట్స్ గుండెల్లో వైద్యరత్నంగా నిలిచిపోయిన వనితా శిరోమణి, మహిళా మార్గదర్శి మన డాక్టర్ స్వప్నగారు అని చెప్పడం జగమెరిగిన సత్యం.